హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రివాల్. నేను ఇప్పుడు ఎంఎస్ వర్డ్ పార్ట్ 6 చెప్పబోతున్నాను. ఇంకా మన రిఫ్రెష్ చేసుకుందాం. ఫస్ట్ ఇంకా మన ఎంఎస్ వర్డ్ని ఓపెన్ చేస్తున్నా. బ్లాంక్ తీసుకున్నా. ఓకే, పోయిన పార్ట్లో మెయిలింగ్ వదిలేసి రివ్యూ మళ్ళీ రిఫరెన్స్ చెప్పేశాను. మెయిలింగ్ ఏంటంటే మెయిలింగ్ అసలుకి మనం ఎక్కువగా వాడం, అంటే అది నాన్ యూజ్ఫుల్ లెక్కలోకే వస్తుంది మనకి. ఇప్పుడు వాట్సాప్లో వచ్చాయి మెయిల్, ఎక్కడి నుంచి అయినా మెయిల్ చేసుకోవచ్చు. కావాలంటే నార్మల్ మీ ల్యాప్టాప్లో జీమెయిల్ క్రోమ్లోకి పోయి gmail.com అని సెర్చ్ చేసి కూడా మీరు మెయిల్ పంపించుకోవచ్చు. ఇలా ఎంఎస్ వర్డ్లో మెయిల్ పంపిను మనం ఎక్కువగా యూజ్ చేయము. ఇప్పుడు ఎంఎస్ వర్డ్లో మనం టెక్స్ట్ రాసుకొని డైరెక్ట్ ఇక్కడి నుంచి మెయిలింగ్ చేయకుండా మనం ఇలా చేయడం కన్నా ఇలా డైరెక్ట్గా గూగుల్ క్రోమ్లోకి పోయి gmail.com అని క్లిక్ చేసి ఈ ఫైల్ని ఓపెన్ చేసి పంపిస్తే చాలా ఈజీగా పంపించుకోవచ్చు. మన బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకుంటున్నా. ఇంకా మనం హోమ్ గురించి వ్యూ గురించి చెప్పబోతున్నా. వ్యూలో నేను ఫస్ట్ ర్యాండమ్ ఫార్ములా యూజ్ చేస్తున్నా. 10 లైన్స్ ఉండే 10 పారాగ్రాఫ్స్. ఎంటర్ క్లిక్ చేసా, వచ్చేసింది. రీడ్ మోర్ అంటే ఎక్కువ ఇలా ఇలా బుక్లో ఉన్నట్లు కానొస్తుంది. ఇదంతా బుక్ లాగా. ఇదిగోండి, ఇలా మీరు కరెక్ట్ రీడ్ చేయవచ్చు. ఇదే నార్మల్గా రావాలంటే కీబోర్డ్లో ఎస్కేప్ క్లిక్ చేస్తే వచ్చేస్తారు. ఇంకా ప్రింట్ రివ్యూ అంటే ప్రింట్ ఎలా వచ్చిద్దా అని చూపించింది. ప్రింట్ ఇలా వస్తుంది. మామూలుగా ప్రింట్ లేఅవుట్ అంటే ప్రింట్ అదే కనుక దీన్ని ప్రింట్ చేస్తే అలా వచ్చిద్ది అని చూపించిద్ది. అంటే ఎంఎస్ వర్డ్లోకి ఇంకా మనం ఏం ఎక్స్ట్రా చెయ్యట్లేదు కదా, అందుకని ప్రింట్ లేఅవుట్లోనే ఉంది. ప్రింట్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే వచ్చిద్ది, ఏ మార్పులు చేర్పులు ఉండవు. వెబ్ లేఅవుట్ అంటే ఇలా చూపిస్తుంది. ఎక్కువ పేజీలు లేకుండా ఇదంతా ఒకే పేజీ లాగా చేసేస్తుంది. ప్రింట్ లేఅవుట్ అంటే ఎలా వస్తుంది, వెబ్ లేఅవుట్ అంటే ఎలా వస్తుంది. అదే దీన్ని వెబ్కి యాడ్ చేయాలంటే ఎలా వస్తుంది అని చూపిస్తుంది. నెక్స్ట్ అవుట్లైన్ అంటే ఈ అవుట్లైన్. ఇదిగోండి, అలా క్లోజ్ అవుట్లైన్ వ్యూ అంటే ఇక్కడ వాటిని ఎడిట్ చేయొచ్చు. ఇలా తగ్గిస్తా పోవచ్చు పారాగ్రాఫ్ లాగా. కంట్రోల్ Z క్లిక్ చేసి బ్యాక్ చేస్తా ఉంటున్నా. నేను కీబోర్డ్లో ఎస్కేప్ క్లిక్ చేసిన మారలా. ఇక్కడ క్లోజ్ అవుట్లైన్ వ్యూ అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తే ఇంకా క్లోజ్ అయిపోద్ది. నెక్స్ట్ డ్రాఫ్ట్ ఇలా మార్చిద్ది. దీనిలో ఇలా మార్చిద్ది అంటే పేజీని, దీనిలో ఇంతకేం లేదు ఎక్స్ట్రాగా. ప్రింట్ లేఅవుట్ అంటే నార్మల్ అయిపోతుంది మళ్ళీ. నెక్స్ట్ ఫోకస్ అంటే పేజీ మన కర్సర్ దేనిలో అయితే ఉందో ఫోకస్ అని క్లిక్ చేస్తే మొత్తం బ్లాక్గా ఉండి ఇది వరకు వైట్లో కానొచ్చింది. చూడండి, ఇదిగోండి ఇలా కానొస్తుంది పేజెస్ అన్ని.
ఎస్కేప్ అంటే బ్యాక్ వచ్చేస్తారు. ఇన్వర్స్ రీడర్ అంటే రీడ్ చేసిద్ది. రీడ్ అలౌడ్ అంటే Video provides a powerful way to help you prove your point. When మీకు పోయినసారి సెట్టింగ్స్ ఎలా మార్చుకోవచ్చు, మళ్ళీ సౌండ్ వాయిస్ ఎలా మార్చుకోవచ్చు అని చెప్పాను. మళ్ళీ స్పీడ్ కూడా పెంచుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు చూడండి, చాలా స్పీడ్గా మాట్లాడుతున్నారు. You click on my video. You can paste in the embed code for the video you want to add. You can also type keywords, search online for the video that best fits your document. To make your document look professional. ఇప్పుడు అదే కనుక చాలా తగ్గించామనుకోండి, ఇలా చాలా లేట్ వస్తుంది. దీనిలో కరెక్ట్ మిడిల్ అయితే కరెక్ట్ ఉంటుంది. రాంగ్ అని క్లిక్ చేసా. క్లోజ్ ఇమ్మర్స్ రీడర్ అంటే ఇది క్లోజ్ అయిపోద్ది. కావాలంటే ఎస్కేప్ క్లిక్ చేసినా రాదు, దీని మీద క్లిక్ చేస్తేనే వస్తుంది. వ్యూలో నెక్స్ట్ మనకి వర్టికల్ స్లైడ్ టు సైడ్ అండ్ ఇలా పేజెస్ పక్క పక్కన ఉంటాయి చూడొచ్చు. అంటే ఒక పేపర్ లాగే కానీ ఒక బుక్ లాగా. ఇలా వర్టికల్ అంటే అన్నీ ఒక కింద కింద ఉంటాయి. అదే స్లైడ్ టు స్లైడ్ అంటే ఇలా వస్తాయి. ఇంకా ర్యాండమ్ కీస్ పెడుతున్నా. equal to rand open bracket 10 lines 10 paragraphs. లేకపోతే అంతా సెలెక్ట్ చేసి కాపీ చేసి పేస్ట్ చేసా. చూడొచ్చు ఎన్ని పేజెస్ వచ్చాయో. ఇలా బుక్ లాగా. కానీ ఇక్కడ ఇటు సైడ్ ఉండే పేజీ మళ్ళీ నెక్స్ట్ పేజీలో కూడా వస్తుంది చూడండి. ఇదిగోండి ఇలా వస్తుంది. ఒక బుక్ లాగే. ఇప్పుడు రూలర్ అంటే ఇక్కడ ఇప్పుడు వర్టికల్లో ఉన్నప్పుడు కానొస్తుంది. ఇదిగోండి ఇది రూలర్ అంటారు. అదే టిక్ మార్క్ ఉన్నప్పుడు క్లిక్ చేస్తే పోతుంది. అదే గ్రిడ్ లైన్స్ అంటే బాక్సెస్గా అంటే టేబుల్స్ లాగా. ఇదిగోండి టేబుల్ లాగా వచ్చేసింది. ఇంకా నావిగేషన్ పెయిన్ అంటే ఇలా ఏది ఎక్కడ ఉంది, పేజెస్ ఎక్కడ ఉంది, రిజల్ట్స్ ఏంటి అన్నీ చూపించిద్ది. నెక్స్ట్ జూమ్ ఇన్ చేయాలంటే జూమ్ ఇన్ చేసుకోవచ్చు ఇలా ర్యాండమ్గా. 100% జూమ్ ఇన్ అంటే దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ 100% జూమ్ ఇన్ అయిపోతుంది. ఇక్కడ రివ్యూలో కొన్ని ఆప్షన్ల కన్నా ఈ వ్యూలో ఎక్కువ కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. జూమ్ ఇన్ అయిపోయింది. 1 పేజ్ ఒకే పేజ్. అంటే పేజ్ ఇలా తగ్గించి చూపిస్తుంది. కరెక్ట్ 1 పేజ్ అంతా చూడాలి అనుకుంటే 1 పేజ్ మీద క్లిక్ చేస్తే వస్తుంది. మల్టిపుల్ పేజెస్ అంటే ఎలా వస్తుంది, మళ్ళీ క్లిక్ చేసినా ఏం కాదు. 100% జూమ్ ఇన్ అంటే నార్మల్ అయిపోద్ది. మల్టిపుల్ పేజెస్ అంటే ఇలా వస్తుంది. 1 పేజ్ అంటే పేజ్ మొత్తం కానొచ్చిద్ది. 100% గన క్లిక్ చేస్తే 100%కి జూమ్ ఇన్ అయిపోద్ది. పేజ్ విడ్త్ అంటే పేజ్కి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత ఉండాలి అని సెట్ చేసుకోవచ్చు.
ఎంత ఉందని చూసుకోవచ్చు. పేజ్ విడ్త్ మొత్తం రావాలని, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం కాని రావాలని. మళ్ళీ 100% జూమ్ అంటే నార్మల్ అయిపోద్ది. ఇంకా న్యూ విండోస్ అంటే మొత్తం MS వర్డ్ కొత్తది క్రియేట్ చేసిద్ది. దానికి షార్ట్కట్ కి Ctrl+N. ఇదిగోండి కొత్తది వచ్చింది. కింద అది మనలాగే ఉండిద్ది. ఇదిగోండి న్యూ అన్న సేమ్ ఇలాంటిదే. ఇప్పుడు దీన్ని రాంగ్ కొట్టాను చూడండి, రాంగ్ కొట్టా కానీ ఇక్కడ ఉంది. అరేంజ్ అవ్వాలంటే ఇప్పుడు మల్టిపుల్ ఉంటే అరేంజ్ చేసిద్ది. Ctrl+N క్లిక్ చేసి బోల్డ్ అని క్రియేట్ చేసా. నేను దీనిలో ఈ డాక్యుమెంట్స్కి వచ్చా, అరేంజ్ ఆల్ అని క్లిక్ చేసా. ఒకటి చూడొచ్చు ఇప్పుడు దాకా ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కానొస్తుంది. ఇంకా స్ప్లిట్ అంటే రిమూవ్ స్ప్లిట్ అంటే ఇలా చూపించింది. ఇక్కడ పెట్టి మార్చామనుకో ఇటు సైడ్ మారిద్ది, ఇక్కడ పెట్టి మార్చామనుకోండి ఇటు సైడ్ మారిద్ది. నేను ఫస్ట్ ఇవన్నీ డిలీట్ చేసేస్తున్నాను. లాస్ట్ ఇది డిలీట్ చేసేసా, ఇంకా మ్యాక్సిమైజ్ చేసేసా. చూడొచ్చు రెండు ఒకే డాక్యుమెంట్లో నుంచి ఇలా వచ్చింది. అంటే నేను స్టార్టింగ్ దానిలో ఫస్ట్ పేజీలో ఉన్నా, ఇంకా సెకండ్ దానిలో లాస్ట్ పేజీలో వచ్చా. అంటే ఒకే డాక్యుమెంట్కి రెండు సైడ్లు ఒకేసారి చూడాలంటే ఈ స్ప్లిట్ యూజ్ చేస్తాం. స్ప్లిట్ తీసే మీద క్లిక్ చేస్తే ఇంక పోద్ది. మళ్ళీ రిమూవ్ స్ప్లిట్ అని కొత్తగా వచ్చింది, దాని మీద క్లిక్ చేస్తే పోద్ది. ఇక్కడ నాకైతే ఈ 3 ఆప్షన్స్ రాలా. 3 ఆప్షన్లు కనుక ఉంటే నేను చెబుతాను. సెలెక్ట్ చేసినా రాలేదు. ఇంకా స్విచ్ విండోస్ అంటే విండోస్, ఇప్పుడు స్విచ్ విండోస్ అని క్లిక్ చేస్తే Windows 1 అని కానొస్తుంది. ఇప్పుడు కొత్తది క్రియేట్ చేసా, Ctrl+N అని కొత్తది క్రియేట్ చేసా. మళ్ళీ స్టార్టింగ్ దానిలోకి వెళ్తున్నా. స్టార్టింగ్ దానిలోకి వెళ్ళా. ఇంకా స్విచ్ విండోస్ మీద క్లిక్ చేసినప్పుడు డాక్యుమెంట్ 2 కూడా ఉంది చూడొచ్చు. మళ్ళీ వ్యూలోకి పోయి స్విచ్ విండోస్లో డాక్యుమెంట్ 1 మీద క్లిక్ చేస్తే పోద్ది. రాంగ్ క్లిక్ చేస్తే పోతుంది. ఇది సేవ్ చేయమని అడిగిద్ది, నేనైతే సేవ్ చేయట్లా. మీరైతే సేవ్ చేయాలంటే సేవ్ చేసుకోవచ్చు ఇంపార్టెంట్ అనుకుంటే. ఇంకా మ్యాక్రోస్ పోయిన ఎపిసోడ్లో చెప్పలేదు. మ్యాక్రోస్ అంటే ఇలా ఏదో ఒక పేరు, రన్ అంటే రన్ అవుతా ఉండిద్ది. యారో మీద క్లిక్ చేస్తే మోర్ వ్యూ మ్యాక్రోస్ అని క్లిక్ చేస్తే ఇలా వచ్చిద్ది. మీరే ఏదైనా సేవ్ చేసుకున్నారు ఒకటి. నేను సపోజ్ సబ్స్క్రైబ్ అని టైప్ చేసా, క్రియేట్ క్లిక్ చేసా. సారీ పేరు కరెక్ట్గా రాలేదు. కరెక్ట్ పేరు పెడితే దాన్ని బట్టి వస్తుంది. డాక్యుమెంట్స్ అయ్యి ఇలా యాడ్ చేసుకుని ఉపయోగపడతాయి. ఏదైనా వీటిలో ఉండే డాక్యుమెంట్స్ని యాడ్ చేసుకుని ఉపయోగపడతాయి. బ్రౌజర్లో నుంచి కానీ దేనిలో నుంచి అయినా యూస్ చేయను పనికొస్తాయి. దానికి సేమ్ అలాగనే యూస్ఫుల్ అయ్యేది Ctrl ఓపెన్ చేసి
మన బ్రౌజర్లో ఉండేది తెచ్చుకోవచ్చు. దీనిలో అయితే ఆన్లైన్లో కూడా తెచ్చుకోవచ్చు. రికార్డ్ మ్యాక్రో అంటే సౌండ్ యాడ్ చేయాలంటే సౌండ్ యాడ్ చేసుకోవచ్చు. ప్రాపర్టీస్ అంటే ఇవన్నీ చూపించిద్ది మొత్తం వీటి గురించి ఇప్పుడు దాకా మన హిస్టరీ లాగా. ఇప్పుడు హెల్ప్లో అసలుకి ఏం ఉండదు. హెల్ప్ అంటే ఇలా ఏదో ఒకటి చూపించిద్ది. ఆ కనెక్షన్ ఉంటే నెట్ ఉండాలి, ఇంటర్నెట్. ఫీడ్బ్యాక్ అంటే మనకి ఈ ఎంఎస్ వర్డ్ గురించి ఏదైనా ఫీడ్బ్యాక్ చెప్పచ్చు. షో ట్రైనింగ్ అంటే నెట్ ఉంటే ట్రైనింగ్ అంతా చూపిస్తూ ఉంటుంది. ఈ మూడు ఎవరైనా రాని వాళ్ళకి పనికొచ్చిద్ది. ఇప్పుడు యూట్యూబ్లో ఓపెన్ చేసి చూడడం కన్నా ఈ మూడు చూస్తే తెలుస్తుంది. ఇంకా మనం చెప్పుకుంది ఫైల్. ఫైల్లో ఏముండిద్దంటే ఇలా క్లిక్ చేసా హోమ్లో ఈ డాక్యుమెంట్స్ ఆల్రెడీ చేసినవి తీసుకోవచ్చు. ఆన్లైన్లో నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా తెచ్చుకోవచ్చు. ఇదిగోండి ఇలా మీరు చేసుకోవచ్చు. ఒక న్యూ అంటే ఇయే ఓపెన్ అన్నాను అనుకోండి, బ్రౌజర్ నుంచి ఏదో ఒకటి ఓపెన్ చేసుకొని వస్తుంది. షేర్ అంటే ఏదో ఒక దానిలో పర్సనల్లోనా లేకపోతే హైపర్ లింక్లో అయినా లింక్ అయినా. ఇప్పుడు సేవ్ అంటే సేవ్ చేయాలంటే సేవ్ చేసుకోవచ్చు. సేవ్ యాజ్ అంటే ఈ పీసీలో ఎలా సేవ్ చేయాలి అని సెట్ చేసుకోవచ్చు. దానికి షార్ట్ కట్కి సేవ్కి ఏమో కంట్రోల్ యాజ్ షార్ట్ కట్కి, సేవ్ యాజ్కి ఏమో కంట్రోల్ షిఫ్ట్ యాజ్ షార్ట్ కట్కి. ఓకే. ప్రింట్ అంటే ప్రింట్ చేసుకోవాలంటే ప్రింట్ చేసుకోవచ్చు. ప్రింట్ ఇలా వస్తుంది అని చూపిస్తుంది, ఇలా వస్తుంది ప్రింట్ పేపర్ అని చూపిస్తుంది. ఇక్కడ ప్రింట్ అని క్లిక్ చేస్తే ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ అంటే ఏదైనా లోకల్లో ఎక్కడో గట్ట ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అకౌంట్ అంటే మీ పీసీ డీటెయిల్స్ చూపించిద్ది. ఇంకా ఫైల్ అయిపోయింది, వ్యూ అయిపోయింది. ఇంకా ఇక్కడ ఇది కూడా షేర్ కోసమే షార్ట్ కట్ లాగా. ఇది ఎడిటింగ్ చేసుకోవచ్చు. కామెంట్లు యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇదేమో అండో, ఇది రెడో, ఇది అండో. ఇంక ఇదేమో సేవ్, ఇది గ్రేడియంట్ ఫిల్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇది బార్డర్స్ మళ్ళీ షేడింగ్స్, ఇది అరేంజ్ ఆల్, ఇది డాక్యుమెంట్ పేరు. ఇంకా ఎంఎస్ వర్డ్ మీకు అయిపోయినట్లే. దీనిలో మెయిలింగ్స్ ఏంటంటే మెయిలింగ్స్ మనము జీమెయిల్ నుంచి పెట్టుకోవచ్చు. దీనిలో అంత ఎవరు యూజ్ చేయము, మనం జీమెయిల్లో నుంచి పెడతాము. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.